Namaste Ma. Good morning. Today is Monday. Work from home and it's about 10 p.m. Sorry, 10 a.m. right now. Let's fresh up and we have to start with our work. Meanwhile, అరౌండ్ 12:50 అవుతుంది. కూర్చొని ఏదో పని చేసుకుంటున్నా. మనీష్ భాయ్ జస్ట్ మేడ్ అన్ ఎగ్ శాండ్విచ్. a few moments later. టైం 3 అవుతుంది. ఇప్పటిదాకా ఆఫీస్ దాకా కాల్ అయిన ఉండే అండ్ కాల్ జుట్టు చూసుకుంటుంటే కొంచెం పెద్దగా అయిపోయింది కదా, ఇజంట్ ఇట్? ఎస్పెషల్లీ లుక్ ఎట్ దిస్. డీసెంట్ ఉంది, మేనేజ్ చేయొచ్చు. కొంచెం ఇంకా పెంచితే మంచిగా పోనీ కూడా సెట్ చేయొచ్చు. యాక్చువల్లీ ఇప్పుడున్న లెంత్ కే వస్తుంది. హెయిర్స్ లైక్ దిస్ లాంగ్ అండ్ వెనకాల కూడా ఆల్మోస్ట్ అంతే ఉంది. సో ఎందుకో ఈ రోజు హెయిర్ కట్ చేయాలనిపించింది. అందుకే హెయిర్ కట్ కి అపాయింట్మెంట్ బుక్ చేసిన. అపాయింట్మెంట్ 4 ఉంది. మనకి ఇంకొక 40 minutes టైం ఉంది అండ్ మన ఇంటి నుంచి అరౌండ్ 20 minutes దూరంలో ఉంది. పోయి మంచిగా ఒక హెయిర్ కట్ సెట్ చేయాలి. నా మైండ్ లో ఉన్న హెయిర్ స్టైల్ ఏంటి అంటే ద సేమ్ వన్, ద ఫ్లో హెయిర్ స్టైల్. లెట్స్ డూ దిస్. ఇప్పుడు నా మైండ్ లో ఉన్న హెయిర్ స్టైల్ అయితే ఇప్పుడు చూపించింది ఆ ఫ్లో హెయిర్ స్టైల్. బట్ ఐ డోంట్ నో, మేబీ ఇంకేదన్నా కూడా చేయొచ్చు అనిపిస్తుంది. ఏమో ఇంకేదన్నా మంచిగా డిఫరెంట్ గా సెట్ చేయొచ్చా, వేరేది ఇంకేదన్నా కొత్తగా బాగుంటుందా అని అనిపిస్తుంది. ఒకసారి ఒక ఫోటో తీసి చిట్టి గాడికి ఇచ్చి, అదే మన చాట్ జీపీటీ గాడికి ఇచ్చి, ఏమంటావు బాబాయ్ ఏమైనా సజెషన్స్ ఉన్నాయని అడుగుదాం. లెట్స్ సీ మనోడు ఏమంటాడు. మన చాట్ జీపీటీ గాడు మనకి ఈ ఆప్షన్స్ ఇచ్చిండు. ఐ థింక్ ఐమ్ నాట్ గోనా గో విత్ ఈదర్ ఆఫ్ దమ్. లెంత్ మరీ ఎక్కువ ఉంది, సైడ్స్ కి కొంచెం ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. ఐ వాంట్ ఇట్ టు బి షార్టర్ దెన్ దిస్. Later. లెట్స్ గో. A little later. We are here. Let's go in. He'll be here in a bit. సేమ్ లాస్ట్ టైం చేయించుకున్న దగ్గరికి వచ్చిన. హోమీ బాయ్ ఇస్ గోయింగ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ హెయిర్ టుడే. పార్క్ చేస్తున్నట్టు వస్తున్నాడు. బట్ కొంచెం భయం అవుతుంది. అంటే ఈసారి లాస్ట్ టైం కంటే కొంచెం ఎక్కువనే చిన్నగా చెప్పిద్దాం అనుకుంటున్నా. ఎంత చేపియాలి ఏంది అని అర్థమైతలేదు. మరీ చిన్నగా అయిపోతే లుక్ మొత్తం పోతుంది కదా ఆలోచిస్తున్నా. ప్రస్తుతానికి అయితే ఫ్రంట్ లో జుట్టు ఇంతుంది. మేబీ ఒక 2 inches అట్లా కట్ చెప్పిద్దాం అనుకుంటున్నా. అంటే ఫ్రంట్ లోనేమో ఓవరాల్ అరౌండ్ ఒక 6 inches నోస్ దాకా అండ్ సైడ్స్ కి ఇంకా బ్యాక్ కి ఏమో ఒక 3-4 inches అట్లా ఉంచుదాం అనుకుంటున్నా. లెట్స్ సీ హౌ ఇట్ టర్న్స్ అవుట్. I think I came here like 3 months ago. We need to go. Yeah. So do you have any other suggestions maybe, or should we go for the usual? I always wanted to have this is my first car that I'm having, so I always wanted it to be the McQueen. Okay. So I bought it like recently, 3 months ago, after I got my haircut. Hey, Apollo has his door open. Oh, that's yours? Yeah, is it No open? way. Tell them close the door. Now open doors. Hey, Apollo, close your door. It's hot over here. You want to lock our door, right? Bro, your car is sick. Thank you so much, man. Look at that. That's Right? crazy. It's a Civic? It's a Honda Civic, yeah. Bro, that thing's sick. Yeah, thank you so much. I still have to install that spoiler on the back, the wing, the spoiler. You're gonna have a spoiler? Yeah, and also I have to work on my wheels too. I have to, For real? yeah, Oh, shit. I have to work on it. That's sick, bro. That's crazy. Right? Thank you so much. Yeah, it looks way shorter. More longer. It is, yeah. So if we do that, are we also going to reduce the length on the top, or Yeah. Salman Khan from Tere Naam. Jai Maheshmati? Is that a sea salt spray? Base. Yep. చాలా చిన్నగా అయిపోయిందేమో అనిపిస్తుంది. చూద్దాం. సో మచ్ జుట్టు. Eventually. Right.
బాగుంది బట్ చిన్నగా అయిపోయింది. నోస్ అంత వరకు ఉంచుదాం అనుకున్నాం. నోస్ కంటే ఒక 1 ఇంచ్ ఎక్కువ చిన్నగా ఉంది. బట్ స్టిల్ ఓకే, డీసెంట్. ఆల్రెడీ జుట్టు చిన్నగా అయిపోతుంది అని చూస్తున్నా, బట్ ఏం మాట్లాడాలో ఎట్లా మాట్లాడాలో తెలియక ఓకే బాగానే ఉంది అని చెప్పేసి మొహమాటానికి సైలెంట్గా ఉండిపోయినా. బట్ స్టిల్ ఐ థింక్ దిస్ ఇస్ డీసెంట్, దిస్ ఇస్ లుకింగ్ నైస్. ఎనీవేస్ లెట్స్ గెట్ హోమ్. Later that day. రైట్, మనం ఇంటికి వెళ్ళిపోకుండా we need little groceries for home కాబట్టి we came here to HEB. Let's go get some stuff. ఈసారి ఫస్ట్ టైం డైట్ కోక్ బదులు డైట్ పెప్సీ తీసుకుంటున్నా. అండ్ ఈ పెప్సీకి క్రాకర్స్ ఫ్రీ అంట. నైస్. యోగట్, let's go. కూపన్ పనిచేసింది. నైస్. Many minutes later. నమస్తే మమ్మీ. ఏం చేస్తున్నా బిజీ? ఏం తేడా తెలుస్తలేదా? కటింగ్ చేపించుకున్నా. సరిపోయింది. ఉన్నదంతా తీసేసిండు. అంటే పర్లేదులే, చిన్నగా చేసిండు. చిన్నగా చేయమని చెప్పినా కానీ ఇంత చిన్నగా చేస్తాడని ఎక్స్పెక్ట్ చేయలే. కనీసం ఇంత ఉంటది అనుకున్నా, ఇంత చేసిండు. 1 ఇంచ్ పెద్ద ఉంటే బాగుంటుండే. చెప్పినా నేను తెలుగులో చెప్పినా, వానికి ఇంగ్లీష్ లో అర్థమైంది, వానికి ఏం అర్థమైందేమో. సర్లే, ఈరోజు చేయించుకున్నావా? ఇప్పుడే చేయించుకొని ఇంటికి వచ్చిన. Later that night. ఆల్ రైట్, దిస్ ఇస్ మచ్ బెటర్. వాట్ యూ థింక్? లుక్ ఎట్లుందిరా? మంచిగా ఉందా? నాకైతే ఓకే, డీసెంట్ అనిపిస్తుంది. చిన్నగా ఉంది అండ్ అగైన్ ఒక 1 ఇంచ్ కొంచెం పెద్దగా ఉంటే ఇంకా హ్యాపీ ఉంటుండే కావచ్చు. బట్ దిస్ ఇస్ ఆల్సో నైస్. ఏదో చిన్న పిల్లగానిలకి అయిపోయినట్టు ఉంది. ఓకే, డీసెంట్. ఇంకొక 2-3 వీక్స్ లో మనకు కావాల్సిన లెంత్ మళ్ళీ వచ్చేస్తుంది. లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. అండ్ ఇట్స్ ఆల్రెడీ అబౌట్ 10:30 PM రైట్ నౌ. ఇప్పటిదాకా చూపించినట్టు ఏదో ర్యాండమ్ పుదీనా రైస్ తినేసిన. ఆల్సో ఇంకా ఆకలి అవుతుంది. పొద్దున్న నుంచి ఒక శాండ్విచ్ తప్ప ఏం తినలేదు కదా. అందుకని ఇప్పటిదాకా HEB నుంచి వచ్చేటప్పుడు బర్గర్ బన్స్ తెచ్చుకొని ఉండే. ఆ బర్గర్ బన్స్ తోనే ఒక మంచి హై ప్రోటీన్ శాండ్విచ్ చేసుకొని, అదే హై ప్రోటీన్ బర్గర్ ఒకటి చేసుకొని ఇచ్చి పడేసిన. And now I think it is time for us to go sleep. I'm gonna do that right now. Tomorrow is Tuesday. We have to go to office. Looking forward to it. And tomorrow is going to be a very big day. A lot of stuff to complete. And with that, మనం రేపు కలుద్దాం, ఇచ్చి పడేద్దాం. And yeah, అంతే మరి. Bye.